నెగ్గింది స్వామి. తాళాలివ్వనంటే ఒక్క మాటతో పోయేది. పరీక్షలని ఏదో తెలివైన దానిలో పెట్టింది. అదన్ని పరీక్షలు నెగ్గుకుంటూ పోతుంది. దాని చేతికి తాళాలు పోతే పెత్తనం దాందే అయితే ఇంక మనకేం మిగులుతుంది? దాని చేతికి చక్రం వస్తే ఇంకేముంది, మా మీదకు వదులుతుంది. ఆ మిగిలిన మూడో పరీక్ష ఏంటో చెప్పమ్మా. ఎవరి సహాయం లేకుండా మడి కట్టుకుని చక్కగా వంటలు చేసి మీరు తృప్తిగా భోజనం చేసి దాన్ని ఆశీర్వదిస్తే అప్పుడు నేను దానికి బాధ్యతలు అప్పగిస్తాను. శుచి శుభ్రం ఉండాలి, రుచిగా వండాలి. మీరు ఆ వంటల్ని తృప్తిగా భోజనం చేసి నన్ను ఎలాగైతే దైవసాక్షిగా నిజం చెప్పు అన్నారో అలాగే మీరు కూడా తన వంటలు బావున్నాయని చెప్పాలి. తప్పకుండా చెప్తామమ్మా. అబద్ధం ఆడాల్సిన అవసరం మాకేంటి? అసలు ఆ అమ్మాయి చేయగలుగుతుందో లేదో తెలియాలి కదా. అత్తయ్య, నువ్వు చెప్పిన కండిషన్ కి నేను రెడీ. వంట చేస్తాను. స్వాముల వారికే కాదు, ఇంట్లో అందరికీ చేస్తాను. అందరి నోళ్ళు అద్భుతంగా ఉన్నాయని చెప్పేలా చేస్తాను. కులగురువు గారి మెప్పు పొందేలా చేస్తాను. గురుగారు, అది వంటలు చేసిన తర్వాత ముందు దేవుడికి నైవేద్యం పెట్టమని చెప్పండి. ఆ తర్వాతే మీకు వడ్డించమని చెప్పండి. అదే కదా మన పద్ధతి. అవును తులసి, వండిన వంటలన్నీ మొదట ఒక విస్తర్లో వడ్డించి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత దేవుడికి మేము నివేదన సమర్పిస్తాం. అప్పుడు మాకు వడ్డించి. సరే గురుగారు. ఏంటి తులసి, అయిందా? అంతా అయిపోతుంది అత్తయ్య. త్వరగా త్వరగా కానీ.
స్వామి ఆరగించండి. ఉమ్. ఆరగించండి ఆరగించండి. ఆ వంటలు తిన్నాక కులగురువులు నీ మొహం మీద తువ్వని ఉమ్ముతారు. అప్పుడు నీకు పెత్తనం కాదు కదా, నీ నెత్తిన మొట్టికాయలు పడతాయి. ఎలా ఉన్నాయి గురువుగారు వంటలు? వంటలన్నీ అద్భుతం, చాలా రుచిగా ఉన్నాయి. అన్నదాత సుఖీభవ. చాలా గొప్పగా ఉన్నాయి. ఇంత రుచిగా మేము భోజనం చేసి చాలా కాలమైంది. ఏమ్మా దుర్గమ్మ, ఇప్పుడేమంటావు? దైవ సాక్షిగా చెప్తున్నాను, వంటలన్నీ అద్భుతంగా ఉన్నాయి. మేము తృప్తిగా భోంచేశాం. ఒంటరిగా ఇంతమందికి ఇంత బాగా వంట చేయడం అంటే మాటలు కాదు. దేవుడు ప్రపంచంలో ఎవరి నైవేద్యానికి మెప్పు పొందకపోయినా ఈమె నైవేద్యానికి మాత్రం ఖచ్చితంగా మెప్పు పొందుతాడు. ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు? నేను వంటల్లో ఉప్పు కారం ఎక్కువే కలిపానే. ఎలా జరిగింది? ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? పిచ్చిదానా, నేను వంటల్లో ఉప్పు కలిపానే, వీళ్ళు ఎలా తిన్నారు అనే కదా నీ డౌట్? దుర్గమ్మ నన్ను వంటలు చేయన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఏదో కుట్ర వేసే ఉంటారు అని. అయ్యో, ఈ వంటల కుట్ర మీరెన్నోసార్లు చేసిందే కదే, మీ ప్లాన్లు నాకు తెలీదా? మరి పాయసం? వాళ్ళ కొడ్డించిన పాయసం వేరు, నువ్వు ఉప్పు కలిపిన పాయసం వేరు. వాళ్ళ కోసం ముందే పక్కకి తీసి పెట్టానే ముద్దు. అమ్మా తులసి, వస్తున్నాను గురువు గారు. లక్ష్మి, ఏం చేసావే? ఏం చేసావు? చెప్పు, ఏం చేసావు? కొట్టకత్తయ్యా, నేను కరెక్ట్ గానే చేశాను, కానీ ఆ తులసి మనం ఇలాంటిదేదో చేస్తామని ముందే ఊహించింది. అందుకే గురువులు కొండిన వంటలన్నీ ముందే పక్కకు తీసి పెట్టిందంట. అంటే అంటే అది మన ప్లాన్ కనిపెట్టేసిందా? ఛ! సర్లే కాని ఏం చేస్తావు? అంటే నువ్వు పెద్దలు దాని చేతికిచ్చేస్తావా అత్తయ్య? దానికి టైం వస్తే మనం మాత్రం ఏం చేస్తాం? గురువుల ముందు అబద్ధం ఆడలేం కదా. అమ్మా దుర్గమ్మ, వస్తున్నా గురుగారు. ఆ బాధ్యతలు తాళాలు మా ద్వారా తులసికి అప్పగించి మేము సెలవు తీసుకుంటాం.
మా భోజన కార్యక్రమం కూడా అయ్యాక ఆ కార్యక్రమం చేద్దాం గురుగారు. భోజనాలంటే శుభగడియలు 1:20 నిమిషాలే ఉన్నాయన్నారు కదా గురువుగారు. ఇప్పుడు ఈ భోజనాల కార్యక్రమం పెట్టుకుంటే అది పూర్తయ్యేసరికి మంచి గడియలు దాటిపోతాయి కదా గురువుగారు. అవునవును, ఇప్పుడు భోజనాలు అవి అంటే శుభముహూర్తం దాటిపోవచ్చు. మీరిద్దరూ ఎప్పుడెప్పుడు తులసికి బాధ్యతలు అప్పగించాలా అని చూస్తున్నారు. దాని చేతికి పెత్తనం అందించాలని కంగారుగా ఉన్నారు. నా అధికారాన్ని లాగేయాలనుంది మీ అందరికీ. ఏమంటావు దుర్గమ్మ? హ? ఆ, మీరు ఎలా చెప్తే అలాగే గురుగారు. నాదే ఉంది. అమ్మా తులసి, నువ్వు వెళ్ళి మీ అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండు. చాలా అత్తయ్య, నాకైతే చాలు. ఎంతకాలం నేను ఎదురు చూసింది దేనికోసమే. నీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని నువ్వు నన్ను దీవిస్తే చాలు అనుకున్నాను. నాకు ఈ అధికారం, తాళాలు, పెత్తనాలు ఇవేవి ముఖ్యం కాదత్తయ్య. నీ ఆశీర్వచనాలు, నీ ప్రేమానురాగాలే ముఖ్యం. నీ నోటితో క్షేమంగా ఉండు అని ఎప్పుడు అంటావో అని ఎదురు చూశాను. ఈ రోజు అన్నావు, అది చాలత్తయ్యా. అమ్మా తులసి, శుభముహూర్తంతో పాటు ఇల్లంతా శుద్ధి చేయాలి. అలాగే గురువుగారు. తీసుకో. అయిపోయింది. అంతా ఫైనల్కి వచ్చేసింది. నా పెత్తనం అంతా చేజారిపోయినట్టే. బాధ్యతలు ఇంటి తాళాలతో సహా దాని చేతికెళ్ళిపోయాయి. అంటే తులసికి అన్ని బాధ్యతలు అప్పగించేశారా? ఇంకా లేదు. వంటలన్నీ అద్భుతం, చాలా రుచిగా ఉన్నాయి.
అన్నదాత సుఖీభవ. అయితే మనకిదే చివరి అవకాశం ఆంటీ. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పినట్టు చేయండి. అలాగే అలాగే సింధు, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. సరే ఆంటీ. లక్ష్మి ఇట్రా. మావయ్య ప్లేట్ ఇలా ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. అత్తయ్య నన్ను ఆశీర్వదించింది, కానీ తనకి అధికారాలు పెత్తనాలు పోగొట్టుకోవడం ఇష్టం ఉండదు. ఆఖరి నిమిషం వరకు చెడగొట్టడానికి ఏవైనా చేస్తుంది. ఆఖరి నిమిషం వరకు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓహో, అత్తయ్య ఈ విధంగా ప్లాన్ చేసిందా? నాకేం కాలేదు ఆదిత్య. ఏంటమ్మా ఇది? ఇంతవరకు అత్తగారు పెట్టిన 3 పరీక్షలు నెగ్గావు. ఇంటిని గంగాజలంతో శుద్ధి చేసిన తర్వాత ఇంటి బాధ్యతలు నీకు అప్పజెప్దాం అనుకున్నాను. కానీ నువ్వు పవిత్రమైన గంగాజలాన్ని నేలపాలు చేశావు. నీకు ఆలోచనలు తెలివితేటలు ఉన్నాయి, కానీ జాగ్రత్తగా వ్యవహరించడం తెలియదు. నీకు నువ్వే ముందు ఏముందో చూసి నడవలేని దానివి రేపు ఇంత పెద్ద సంసారాన్ని ముందుకెలా నడిపిస్తావు? కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుతావు? నీలో తొందరపాటుతనం కనిపిస్తోంది.
అలాంటి ఆశలు తులసికి ఎప్పుడు లేవు. పిచ్చిదానా, నాకు పెత్తనం మీద ఆశ ఉంటే అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఏమన్నానే? అత్తయ్య ఆశీర్వాదం ప్రేమానురాగాలు ఉంటే చాలు అన్నానా? అయినా గురువులు ఆజ్ఞాపించారు కాబట్టి, వాళ్ల మాట కాదనకూడదు కాబట్టి, కులగురువులు చెప్పినట్టు నడుచుకోవటం మన ధర్మం కాబట్టి గంగాజలంతో ఇల్లు శుద్ధి చేయడానికి ఒప్పుకున్నాను.